వాళ్ళకి ఇందాక మీరు చెప్పినట్టు మీరు ఒక వీడియో కూడా ప్లే చేశారు. రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ఒక మీటింగ్లో ఆయన కూడా బాధపడతానే ఇలా జరిగి ఉండకూడదని చెప్పడం జరిగింది సార్. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. వైసీపీ సోదరులు ఏం చెప్తున్నారంటే ఎందుకు మీరు రాజకీయంగా ఇది వాడుకుంటున్నారు, తప్పు కాదని చెప్పి ఇప్పుడు నీతులు చెప్తున్నారు. మొదట చెప్పాల్సింది ఏంటంటే మన అధిష్టానమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెప్పాలి. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు పింక్ డైమండ్ చెప్పి ఒక నాటకం ఆడారు కదా. పింక్ డైమండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది, బెడ్రూమ్లో ఉంది, మమ్మల్ని పంపించండి, మేము వెతికి తీసుకొస్తాం, మమ్మల్ని లోపలికి పంపించలేదని ఆ రోజు వైసీపీ చెప్పింది కదా. మరి మీ అధిష్టానానికి నువ్వు చెప్పాలి ఏమని, అరే రే ఏంది జగన్మోహన్ రెడ్డి గారు, మనం రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం ఎందుకు వాడుకున్నాం, మనం వాడుకోవు కదా, అది తప్పు కదా, అది మనం చేయకూడదు కదా అని చెప్పి ఒక సాటి భక్తుడిగా మీరు ఆ రోజు మీ అన్నకి చెప్పు ఉండాల్సింది కదా. మొదటి పాయింట్. రెండో పాయింట్, రాజుగారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే కూటమి మాతారు బీజేపీ పెద్దలు కానీ ఇది ఎలక్షన్ ముందు మేమెవరూ బయట పెట్టలేదండి. ఎలక్షన్ ముందు రిపోర్ట్ రాలేదండి. ఎలక్షన్ ముందు దేవదేవుడి మీద మేమెవరం ఇలాంటి ఆరోపణలు చేయలేదండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దేవదేవుడే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వస్తే అప్పుడు ఆ రిపోర్ట్ గురించి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడేం ఏపీలో ఎటువంటి ఎలక్షన్స్ లేవు, దాని మీద ఏం ప్రస్తావించవసరం. ఆఖరికి పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ చాలా టైం ఉంది సార్. ఇప్పుడు దాని మీద రాజకీయం చేయాల్సిన అవసరంలా. కాబట్టి ఏంటంటే నిజ నిజాలు మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. వైసీపీ పెద్దలు ఏం చెప్తున్నారంటే ఆ నెయ్యి శాంపుల్ మీరు ఎప్పుడు సేకరించారు, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా మీరు సేకరించిందంటే ఎప్పుడు సప్లై స్టార్ట్ అయిందో కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఎప్పుడు సప్లై స్టార్ట్ అయింది, ఎప్పుడు సప్లై ఎండ్ అయింది కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. అది ఎందుకు మనం మాట్లాడలేదు? మన అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడే సప్లై స్టార్ట్ అయింది కదా. ఇంకపోతే మీరేం చెప్తున్నారు, ఓల్డ్ ఎన్డీఏ ఏదైతే ఉందో 2014-19 మధ్య మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు సప్లై స్టార్ట్ అయింది అని చెప్పి ఒక వితంత్రవాదం మొదలుపెట్టడం జరిగింది సార్. 2019 ముందు ఎలక్షన్ కోడ్ రాకముందు ఇదే బోలేబాబా డైరీ సప్లై చేస్తే అది కరెక్ట్గా లేదని రిజెక్ట్ చేసి పంపించడం నిజం, అది ఆన్ ద రికార్డ్స్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ శాంపుల్ పంపించారు సార్. అప్పుడు తీసుకున్నారు తప్పించి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు ఆధీనంలో ఉండరు, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. అట్ సేమ్ టైం మీరు చెప్పడం జరుగుతుంది ఏమని, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ మీద మీ పెద్దలు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు కూడా సూటిగా మీరు అడిగారు సార్. మరి దాని మీద ఇంతవరకు వైసీపీ పెద్దలు మాట్లాడలేదా? మాట్లాడక వాళ్ళు వైసీపీ పెద్దలు ఏం చెప్తున్నారంటే సిబిఐ ఇప్పటికీ నిజాలు బయట పెట్టింది, సిబిఐ రిపోర్ట్ని మేము స్వాగతిస్తున్నాం, మేము వాళ్ళకి